తెలుగు సాహిత్యం విప్లవ కవిత్వం. ఆల్రెడీ విప్లవ కవిత్వాన్ని గురించి 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఇది 3rd వీడియో. విప్లవం ముఖ్యాంశాలు. విప్లవం అంటే తిరుగుబాటు, ప్రతిఘటన. విప్లవోద్యమానికి ముందున్నటువంటి ఉద్యమమే దిగంబర కవితోద్యమం. విప్లవ ఉద్యమానికి దేనితో సంబంధం ఉంది అంటే శ్రీకాకుళం జిల్లా రైతాంగ పోరాటం ఆంధ్రప్రదేశ్లో జరిగిందనమాట ఇది. సో దానితో సంబంధం ఉంది. విప్లవ ఉద్యమానికి ఆదర్శవంతమైన దేశం చైనా. విప్లవ కవిత్వం ఏ పోరాటాన్ని ప్రబోధిస్తుంది? సాయుధ పోరాటాన్ని. విప్లవవాదులు ప్రధాన ఆశయాలు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం. మావో ఆలోచన విధానమే ధ్యేయంగా గల ఉద్యమం విప్లవోద్యమం. విప్లవ కవిత్వానికి ఆయుధమైన కవితారూపం పాట. ఎడమ చేత పట్టవోయ్ ఎర్రజెండా, పిడికిలి బిగించవోయ్ వేరొక చేత అంటూ తూర్పు జెండా పాట రాసిన వాడు సుబ్బారావు పాణిగ్రాహి. దిక్కు ముక్కులేని జనం ఒక్కొక్కరు అగ్ని సింహనాదంతో వస్తారిక కాచుకోండి అని హెచ్చరించిన వాడు సుబ్బారావు పాణిగ్రాహి. అగ్ని కణాలు అరుణ కిరణాలు అనే సంకలనాల రచయిత సుబ్బారావు పాణిగ్రాహి. చీమల దండులా కదిలినాయి, పాముల గుండెలు అదిరినాయి, తోడేళ్లు తోక ముడిచినాయి, ఆవుల మందలు కదిలినాయి, పులులు పరుగులు తీసినాయి అన్నవాడు గద్దర్. ఏం బతుకులు మనయిరో అన్నలారా సెల్లెలారా, యముల రాజ్యమురో అన్నలారా సెల్లెలారా అని పాడినవాడు గద్దర్. ఓరోరి అమినోడా, ఓరోరి సర్కిలోడా, పదిలంగా ఉండు కొడుకో కదిలింది ఎర్రదండు అన్నవాడు గద్దర్. గుంజి గుంజి మా నెత్తురు ఇంజనులో పోసేము, పానకాలు తాగేందుకు పంచదార చేసేము, పంచభక్ష పరవాన్నం నీక, ఉప్పులేని గంజి నీరు మాక అని ప్రశ్నించినది వంగపండు. గుండె బలం చూపిస్తాం, శ్రమశక్తిని చూపిస్తాం, ఖబర్దార్ ఖబర్దార్ కంపెనీల వాడా అన్నవాడు వంగపండు. తీగలోనికి విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నట్లు ఇతని పాటలు జనంలోకి ప్రవహిస్తున్నాయని వంగపండుని ప్రశంసించిన వారు రావిశాస్త్రి. జ్ఞానమొక్కడి సొత్తుగాదన్నా, అది సర్వజాతుల సంపదరోనన్నా అన్నవాడు వంగపండు. రావణ చందనాలో ఎన్నెల, రాజని కొందనాలో ఎన్నెల ఈ పాట రాసినవాడు వంగపండు. ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చెరోగరి పడి చేద్దామన్నా, ఎట్లాగీ కాపురాలు పొరబాటులో, పయనం గడితే కొండలైనా పిండిగా చేస్తాం అన్నవాడు నాజర్. ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనంరా అది పాట రాసినవాడు గూడా అంజయ్య. అరణ్యనేత్రం కవితా సంపుటిలో విప్లవ భావాలను వెలిబుచ్చినవాడు జయదీర్ తిరుమలరావు. చిందించిన నెత్తుటిలో చీకటి కోణాలన్నీ వెలిగించగల యోధుల్ని, గుండెకి మధ్య విప్లవ వారధుల్ని నిర్మించలేవా అని చెప్పినవాడు అనిశెట్టి ప్రభాకర్. కలం గణం ప్రాణపదం ప్రజకి నేను అంకితం, పోరాటం డైరెక్షన్ పాట నాకు ఆక్సిజన్ అని కత్తిపాట రాసినవాడు చెరబండరాజు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.